నమస్కారం అందరికి. నేను నా ప్రీవియస్ వీడియోలో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, 2 కాలమ్ క్యాష్ బుక్, 3 కాలమ్ క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పెట్టి క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి అట్లా సపరేట్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే మొత్తం మిక్సప్ చేయడం వల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంచెం హార్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళకి అర్థం కాదు. సో సపరేట్ చేస్తాను. ఇప్పుడు పెట్టి క్యాష్ బుక్ చేస్తున్నాను. అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంటో అవన్నీ రాశాను. ఇంకా ఫార్మెట్ ఎలా వేయాలి, ఫస్ట్ ఏం చేసుకోవాలి, క్యాష్ రిసీవ్డ్, ఎల్ఎఫ్, డేట్, పర్టికులర్స్, వోచర్ నంబర్, టోటల్, తర్వాత ఎనలిటికల్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ప్రకారం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ దేని రిలేటెడ్ ఉన్నాయో దాన్ని హెడ్డింగ్ పెట్టుకోవాలి అంతే. ఇవి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, పర్టికులర్ ఇవే రాయాలని ఏం రూల్ లేదు. ఇవి మీరు చేంజ్ చేసుకుని మీకు నచ్చినాయి అంటే మీ ట్రాన్సాక్షన్స్ ని, ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎక్కువ ఏమున్నాయి చూసుకొని దానికి వచ్చే ఒక మంచి హెడ్డింగ్ పెట్టుకోవాలి. అంటే కొంచెం చేంజెస్ కూడా చేసుకోవచ్చు, ఇవే పర్టికులర్ ఇవే రాయాలని ఏం లేదు. ఇది మాత్రం ఫార్మాట్ డెబిట్ క్రెడిట్ అని చెప్పి కంపల్సరీగా రాయాలి, లేకపోతే 1 మార్క్ పోతుంది ఎగ్జామ్ లో. తర్వాత ఈ యొక్క ప్రాబ్లం చేస్తే అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇందులో కవర్ అయి ఉన్నాయి. ఈ యొక్క ప్రాబ్లం చేస్తే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సరిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ క్యాషియర్ అని ఇచ్చారు. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ క్యాషియర్, కొన్నిసార్లు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అని కూడా ఇవ్వచ్చు. సో చెక్ రిసీవ్డ్ అంటే మనకి ఏమొస్తుంది, చెక్ అంటే ఏం రాసుకోవాలి, బ్యాంక్ అని రాసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీ ఏంటి, ఫస్ట్ డేట్ రాసుకోవాలి. డేట్ ఏముంది, 1 అని ఉంది. సో 1 అని రాసుకోవాలి. 1 2 బ్యాంక్ అని రాసుకోవాలి. 2 బ్యాంక్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత ఇచ్చిన అమౌంట్ 350 అని ఇచ్చారు. సో ఇక్కడ సైడ్ రాసుకోవాలి 350 అని చెప్పి. ఫస్ట్ ఎంట్రీకి మాత్రమే అమౌంట్ ఇక్కడ సైడ్ రాసుకోవాలి 350 అని. ఓన్లీ ఫస్ట్ ఎంట్రీకి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇక్కడ బ్యాంక్ అని ఇవ్వచ్చు, లేకపోతే క్యాష్ అని ఇవ్వచ్చు. ఒకవేళ బ్యాంక్ అని ఇచ్చుంటే అంటే చెక్ అని ఇచ్చుంటే బ్యాంక్ అని రాసుకుని అమౌంట్ ఇటు వేసుకోవాలి. ఒకవేళ క్యాష్ అని ఇచ్చుంటే క్యాష్ అని రాసుకోండి, 2 క్యాష్ అని రాసుకుని అమౌంట్ ఇటు సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఓన్లీ ఫస్ట్ ఎంట్రీకి మాత్రమే 2 అని వస్తుంది. ఇప్పుడు మిగతా ఇచ్చిన ఇవన్నిటికీ బై అని వస్తుంది. అంటే ఇక్కడ బై అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ వన్ ఏంటి, పోస్టల్ చార్జెస్. సో సెకండ్ వన్ బై పోస్టల్ చార్జెస్. ఎంత ఇచ్చారు అమౌంట్ 25. సో ఫస్ట్ అమౌంట్ 25 వేసుకోవాలి. తర్వాత పోస్టల్ చార్జెస్ కదా, పోస్టల్ చార్జెస్ అని చెప్పి చూసుకోవాలి ఇక్కడ ఎక్కడన్నా పోస్టల్ చార్జెస్ ఉందా అని. లేదు కదా, సో మనం ఇక్కడ ఎక్కడన్నా వేసేసుకోవచ్చు పోస్టల్ చార్జెస్ అని చెప్పి. మీరు హెడ్డింగ్స్ మీ క్వశ్చన్ కి రిలేటెడ్ ఇవి ఉంటాయి కదా, అవి ఎందులోకి ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ హెడ్డింగ్స్ దేని రిలేటెడ్ లో ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను పోస్టల్ చార్జెస్ ఇందులో ఎక్కడైతే మనకి సెట్ అవుతుందో అక్కడ సైడ్ 25 వేసుకోవాలి. మీరు ఇష్టం, ఈ 25 ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ చేసుకోవడం, ఇట్లా ఎక్కడ వేసుకున్నా సరే మీ ఆన్సర్ లో ఏం తేడా ఉండదు, ఎందుకంటే టోటల్ లో రాస్తున్నారు కదా. సో ఈ టోటల్ ద్వారా చేసుకోవచ్చు. ఇది మాత్రం ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోండి, ఎక్కడన్నా వేసుకోండి. ఇవి మాత్రం సంబంధం లేదు ప్రాబ్లమ్ తోని. సో ఇది జస్ట్ ఫార్మాలిటీకి, ఏదో ఫార్మాట్ అట్లా ఉంది కాబట్టి ఇవి మాత్రం వేసుకుంటాం మనము. తర్వాత నెక్స్ట్ టీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బై టీ ఎక్స్పెన్సెస్. టీ ఎక్స్పెన్సెస్ ఎంత 30. ఫస్ట్ టోటల్ లో 30 అని వేసుకోవాలి. తర్వాత టీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాయొచ్చు, పర్సనల్ అకౌంట్ లో రాసేద్దాం 30. ఇవన్నిటికీ డాషెస్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏం రాయట్లే కాబట్టి, ఎందుకంటే తర్వాత మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ చార్జెస్. బై స్పీడ్ పోస్ట్ చార్జెస్. ఎంత అమౌంట్ స్పీడ్ పోస్ట్ చార్జెస్ 25. ఫస్ట్ టోటల్ 25 వేసుకొని స్పీడ్ పోస్ట్ చార్జెస్ కూడా దీంట్లో వేసేద్దాము, ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో. తర్వాత నెక్స్ట్ వేజెస్. బై వేజెస్. ఎంత అమౌంట్ 55. టోటల్ 55 వేసుకోవాలి. తర్వాత వేజెస్ ఎక్కడ వేసుకోవచ్చు, రైల్వే, రిపేర్స్, స్టేషనరీ, ట్రావెలింగ్, పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ లో రాసుకుందాం వేజెస్ అని. తర్వాత నెక్స్ట్ రిఫ్రెష్మెంట్స్. బై రిఫ్రెష్మెంట్స్. రిఫ్రెష్మెంట్స్ ఎంత అమౌంట్ 15 రూపీస్. సో టోటల్ లో 15 రూపీస్ వేసుకోవాలి. రిఫ్రెష్మెంట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఆఫీస్ నుంచి వస్తాయి. బట్ ఇక్కడ నేను ఎక్కడ ఆఫీస్ అని రాసుకోలే కాబట్టి పర్సనల్ అకౌంట్ లో 15 అని రాసేద్దాం. నెక్స్ట్ పెయిడ్ ఫర్ స్టేషనరీ. బై స్టేషనరీ.
ఎంత అమౌంట్ స్టేషనరీ 28. సో స్టేషనరీ దాంట్లో 28 అని రాసుకోవాలి. నెక్స్ట్ అన్లోడింగ్ ఛార్జెస్ 8th one బై అన్లోడింగ్ ఛార్జెస్. అన్లోడింగ్ ఛార్జెస్ ఎంత 23 రూపీస్. టోటల్ 23 అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అన్లోడింగ్ ఛార్జెస్ ఎక్కడ వేయచ్చు, ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాం. పర్సనల్ అకౌంట్ అన్లోడింగ్ ఛార్జెస్. తర్వాత క్యారేజ్ 9th one బై క్యారేజ్ ఎంత అమౌంట్ 32. క్యారేజ్ ఎక్కడ వస్తుంది, ట్రావెలింగ్ లో రాసుకుందాం. క్యారేజ్ని ఎక్కడైనా రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు, దానివల్ల ఆన్సర్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. క్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ పెయిడ్ రైల్వే ఫేర్. రైల్వే ఫేర్ బై రైల్వే ఫేర్ ఎంత 39 రూపీస్. 39. ఇక నేను రైల్వే అని రాసుకున్నానా, రాసుకోలేదు, ట్రావెలింగ్ అని రాసుకున్నా కాబట్టి ట్రావెలింగ్ లో 39 రాసుకుందాం. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 11th one బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 35. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏం రాయలే కదా నేను. రైల్వే ఫేర్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు 39 అని, రైల్వే అని ఉంది కదా ఇక్కడ, నేను చూసుకోలేదు. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 35. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని హెడ్డింగ్ లో. నేను రాసుకోలేదు కాబట్టి పర్సనల్ అకౌంట్ లో 35 అని వేసేస్తున్నా. తర్వాత పేపర్స్ అండ్ ఎన్వెలప్స్ 45 బై పేపర్స్ అండ్ ఎన్వెలప్స్ ఎంత 45. పేపర్స్ అండ్ ఎన్వెలప్స్ ఎందులో వస్తాయి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో వస్తాయి. సో ఇందులో 45 అని రాసేసుకుందాం. నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను, అంటే ప్రాబ్లం మీకు కింద మళ్ళీ ఆన్సర్ చేస్తే అర్థం కాదు. సో 12th one కదా. నెక్స్ట్ ఎట్లా రాసుకోవచ్చు, బై రిపేర్స్, బై ఆటో చార్జెస్, బై టిఫిన్ ఎక్స్పెన్సెస్, బై టెలిగ్రామ్ చార్జెస్, బై ఎస్టీడీ చార్జెస్, బై మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, బై ఎంటర్టైన్మెంట్, బై వేజెస్, ఇట్లా అన్ని రాసుకోవాలి. బై 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 అని పెట్టుకుంటే మొత్తం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం లైన్ కొట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ వదులుకోవాలి. ఈడ 1 లైన్ స్పేస్ వదులుకోవాలి, ఎందుకంటే అక్కడ క్యారీ డౌన్ రాయాలి కాబట్టి. ఇక్కడ మనకి ఎంత ఉంది, 350 ఉంది. సో ఇవన్నీ ప్లస్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉన్నాయి అన్ని ప్లస్ చేసుకోవాలి. టోటల్లో ఉన్నాయి, ఓన్లీ టోటల్లో ఉన్నాయి ప్లస్ చేసుకోండి. ఎంత టోటల్ ఉంది 25 ప్లస్ 30 ప్లస్ 25 మళ్ళీ ప్లస్ 55 ప్లస్ 15 ప్లస్ 28 ప్లస్ 23 ప్లస్ 32 ప్లస్ 39 ప్లస్ 35 ప్లస్ 45 ఎంత వచ్చింది, 352 వచ్చింది. 352 వచ్చింది. యాక్చువల్గా నేను ఇవి ఎక్స్ట్రా వేసుకున్నాను, అంటే ట్రాన్సాక్షన్స్ మీకు అర్థమయ్యేలాగా వేసుకోవాలని చెప్పి ఇవి కొన్ని ఎక్స్ట్రా వేసుకున్నాను. యాక్చువల్గా ఈ క్యాష్లో ఉన్నదానికంటే ఇవి తక్కువనే వస్తుంది అమౌంట్. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ రాసుకున్నా కాబట్టి 352 అంటే ఈ అమౌంట్ కంటే ఎక్కువ వస్తుంది. సో మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాత్రం ఈ అమౌంట్ కంటే ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కి తక్కువ అమౌంట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఒక 255 వచ్చింది అనుకోండి, 255 అమౌంట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 255 వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ సైడ్ తక్కువ ఉన్నట్టు 255 వస్తే ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు 255 వచ్చింది. సో 350లో నుంచి 255 మైనస్ చేయాలి. 350 మైనస్ 255 ఎంత వస్తుంది, అప్పుడు 95 వస్తుంది. సో 95ని ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని బై బ్యాలెన్స్ క్యారీడ్ అని రాసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ మంత్ డేట్ వేసుకోవాలి. ఇక్కడ మనకి డేట్ ఏమన్నా ఫిబ్రవరి రాసుకుందాం, February 1. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, March 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి ఇక్కడ సైడ్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి, ఇక్కడ సైడ్ 95 రాసుకోవాలి ఇక్కడ. తర్వాత
ఈ 350 నుంచి 95 తీసేస్తే ఎంత వస్తుంది? 350 మైనస్ 95 ఎంత వస్తుంది? 255 వస్తుంది. సో ఇక్కడ కింద లాస్ట్ లో 255, ఇక్కడ స్టార్టింగ్ మనకి ఎంట్రీలు ఏముంది? 2 బ్యాంక్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా 2 బ్యాంక్ అని వస్తుంది. యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్స్ నేను అన్ని అంటే ఎట్లా రాసుకుంటారో అని చెప్దామని చెప్పి అన్ని వేసుకున్నాను. అన్ని వేసుకోవడం వల్ల నాకు ఫస్ట్ ఎంట్రీలో ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ వస్తుంది. సో అట్లా ఎక్కువ రాదు. యాక్చువల్గా ఈ ఒక్క ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ కంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తక్కువ వస్తాయి క్యాలిక్యులేట్ చేస్తే. ఆ తక్కువ వచ్చినప్పుడు ఈ పెద్దగా వచ్చిన అమౌంట్ల నుంచి ఇవన్నీ ప్లస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని మైనస్ చేయాలి. చేసిన తర్వాత వచ్చింది ఇక్కడ రాసుకోవాలి. ఈ వచ్చింది ఇక్కడ ఈ వచ్చిన ఈ ఆన్సర్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ పైన ఇచ్చిన మన అమౌంట్ రాసుకున్న దాంట్లో నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది కింద వేసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ లో క్యాష్ అని ఇస్తే క్యాష్, బ్యాంక్ అని ఇస్తే బ్యాంక్ అని చెప్పి రాసుకోవాలి. ఇంతే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అంటే. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నంబర్ ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ రాసేసుకోవాలి యాస్టీస్ గా. ప్లస్ ఇదంతా ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ప్లస్ చేసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఇక్కడ ఏముంది అమౌంట్ అదే వస్తుంది 350 అని. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ 25, 25, 28, 45 అది ప్లస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసేసాను. చేసిన తర్వాత ఏ దాని కింద అంటే ఇవన్నీ టోటల్ చేసి ఎంత వచ్చింది, ఇది టోటల్ చేసి ఎంత వచ్చింది, ఇది టోటల్ చేసి ఎంత వచ్చింది అని చెప్పి అన్ని వేసేసుకోవాలి. అసలు ఇవి వేసుకున్న దానికి ఈ ఆన్సర్కి ఏం సంబంధం ఉండదు. ఓన్లీ ఈ టోటల్ దగ్గర మాత్రమే అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేసుకున్న అమౌంట్ నుంచి అది మైనస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, అంటే ఇవన్నీ ప్లస్ చేసుకొని అక్కడ మైనస్ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత ఈ పైన వేసుకున్న దాంట్లో నుంచి ఈ ట్రాన్స్ఫర్ చేసిన మైనస్ చేసి లాస్ట్ లో ఆన్సర్ వేసుకుంటే అయిపోతుంది. అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అంటే ఇంతే సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంకా ఈ హెడ్డింగ్స్ ఇవే వస్తాయని ఏం లేదు, మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ని బట్టి. ఇంకా ఎక్కడ ఏది వేసుకోవాలని ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడ ఏది వేసుకున్నా కూడా లాస్ట్ కి ఆన్సర్ మాత్రం కరెక్ట్ వస్తుంది, ఎందుకంటే మీరు టోటల్ లో వేస్తారు కాబట్టి. ఇంతే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అంటే.